ఆ పేద తండ్రి కలలుగానే మిగిలిపోతున్నాయి. తన కూతురికి గొప్పింటి సంబంధం చేయాలనే ఆలోచన వస్తేనే భయపడిపోతున్నాడు. లక్షల కట్నాలు, కార్లు, బంగ్లాలు, కుదిరితే ప్లాట్లు అడుగుతున్నటువంటి వారిని చూస్తూ నోరెళ్ళబెడుతున్నాడు ఆ పేద తండ్రి. తమ కడుపులో పుట్టిన పేద బిడ్డను ఉన్నింటికి ఇవ్వాలనే ఆలోచన వస్తేనే ఆయన వెన్నుల్లో సన్నటి వణుకు పుడుతోంది. అక్కడితో ఆగకుండా తమ కూతురు జీవితాన్ని చక్కబెట్టేదే లేదే అని ఆత్మహత్య చేసుకుంటున్నాడు ఓ తండ్రి. BHK సినిమాలో ఓ సొంత ఇల్లు కొనుగోలు చేయాలని తండ్రి చాలా ప్రయత్నాలు చేస్తాడు. ఆ కూడబెట్టిన డబ్బు పెరుగుతున్న కాలానికి ఏమాత్రం సరిపోదు. అలా వారి కలగానే మిగిలిపోతూ ఉంటుంది. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అనే సామెతను మర్చిపోవడం లేదు పేద తండ్రి. తన కూతురు కోసం ప్రతి సంవత్సరం కొంత డబ్బు కూడబెట్టాడు. కానీ ఆ డబ్బు సరిపోలేదు. 5 ఏళ్ల ప్రయత్నాలు ఫలించక చావే శరణ్యం అనుకున్నాడు ఓ తండ్రి. కడుపున పుట్టిన కూతురికి మంచి సంబంధాలు చూసి ఘనంగా పెళ్లి చేయాలని అందరిలా ఆలోచించాడు ఆ తండ్రి. ఇందుకోసం 5 సంవత్సరాల నుంచి డబ్బు కూడబెట్టినా బిడ్డ పెళ్లి చేయలేకపోయాడు ఆ చిట్టె వీరయ్య. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం నెమ్లిలో జరిగింది ఈ ఘటన. చిట్టె వీరయ్యకు 2 కూతుళ్లు. పెద్ద కుమార్తె పెళ్లి చేశాడు. చిన్న కూతురికి కూడా పెళ్లి వయసు దగ్గర పడుతుందని ముందు నుంచే జాగ్రత్త పడ్డాడు. 5 సంవత్సరాల నుంచి డబ్బు కూడబెట్టాలి అనుకున్నా తన వల్ల కాలేదు. కూలీ పనులు చేసే ఆ వీరయ్య ఇంటి పోషణకే డబ్బు ఖర్చయ్యేది. అందుకే ఎవ్వరి వద్ద కూర్చున్నా ఆయన నుంచి వచ్చే మాట ఒకటి, నా వద్ద డబ్బు లేదు, నేను చనిపోతా, కుమార్తె పెళ్లి చెయ్యలేను. ఇదే మాట ప్రతి ఒక్కరితో చెప్పేవాడు. బాధలో ఉన్నాడు అనుకున్నారంతా. కానీ ఇంతటి ఘాటుకానికి ఒడిగడతాడని అనుకోలేదెవరు. ఆస్తమాతో బాధపడే వీరయ్య ఆసుపత్రికి వెళ్లి వస్తారంటూ ఇంట్లో నుంచి బయటికెళ్లాడు. వెళ్లిన మనిషి రాత్రైన రాకపోవడంతో వెతికారు ఆ కుటుంబ సభ్యులు. నెమ్లి శివారు అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు చివరికి ఆ పేద తండ్రి. అందరితో చెప్పిందే నిజం చేశాడు. అల్లుడికి లక్షల్లో ఉద్యోగం ఉండాలి, గవర్నమెంట్ జాబ్ చెయ్యాలని చాలా మంది కోరుకుంటారు. అందుకు లక్షల కట్నాలైనా ఇచ్చేస్తూ ఉంటారు. ఉన్న భూమి, ఇల్లును సహా అమ్మేసి అడిగినంత కట్న కానుకలిస్తున్నారు. అలాంటి అందని అల్లుళ్ల వైపు చూడడం కూడా కష్టమే ఇలాంటి పేద తండ్రులకు. నేనుండి కూడా పెళ్లి చెయ్యలేకపోతున్నారు. మరి నేను పోయాక నా బిడ్డ పరిస్థితి ఏంటి అని ఒక్కసారైనా ఆ తండ్రి ఆలోచించినా బిడ్డకు ప్రేమను పంచే తండ్రైనా దక్కేవాడు. కన్నీరు పెట్టి బిడ్డ ఇంటికి వస్తే చేరదీసే తండ్రి లేకపోతే ఆ బిడ్డ ఏ ఇంటి గుమ్మం తొక్కుతుంది? గొప్పింటి సంబంధాలు చూడకపోయినా కన్నీరు తుడిచే తండ్రి మీ ముద్దుల బిడ్డకు కావాలి. ఆత్మహత్య వద్దు, బిడ్డల ఆత్మలను ఘోషించేలా చేయవద్దు. బతుకున్నంత వరకు నా కోసం నాన్న చనిపోయాడనే బాధతో ఆ బిడ్డ చస్తూ బతికేలా చెయ్యొద్దు.